హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టు యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. మరి అలాగే ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. మాస్టర్స్, ఈరోజు మనం ఏ లోకంలో ఎవరుంటారు తెలుసుకుందామా? మరి పురాణ గ్రంథాల ప్రకారం అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ లోకాలను అధోలోకాలు అంటారు. అవును కదా ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే. ఈ లోకాలలో విలాసవంతమైన పట్టణాలను, భవనాలను దానవరాజు మహాశిల్పి అయిన మయుడు నిర్మించాడు. వీటిలో భూమి తెల్లగా, నల్లగా, ఎర్రగా, పసుపు పచ్చగా ఇలా అనేక రంగుల్లో ఉంటుంది. మరి ఏ లోకంలో ఎవరుంటారు అదే కదా మన టాపిక్. అతలం, దాంట్లో ఎవరుంటారంటే అతల లోకంలో మయుడి కుమారుడు బలాసురుడు ఉంటాడు. అతను ఎదుటివారి మీద మాయలను ప్రయోగించి వినోదిస్తూ ఉంటాడు. అతనికి 96 రకాల మాయలు తెలుసు. మరి రెండవది వితలం. వితల లోకానికి హటకేశ్వరుడనే పేరున్న శివుడు అధిపతి. అక్కడ భవానీదేవితో కలిసి ఉంటాడు. ఈ లోకంలో హాటకి అనే నది ఉంటుంది. ఆ జలంతో బంగారం తయారవుతుంది. మూడవది సుతలం. వితలలోకం క్రింద ఉన్న సుతలలోకం. బలిచక్రవర్తి ఇక్కడే ఉంటాడు. శ్రీ మహావిష్ణువు త్రివిక్రమ రూపం ధరించి ముల్లోకాలను తన పాదాలతో ఆక్రమించాడు. బలిచక్రవర్తిని భూమి మీదకు పంపినప్పుడు అతనికి సుతలలోకంలో ఇంద్రత్వాన్ని ఆ శ్రీహరి అనుగ్రహించాడు. నాలుగవది తలాతలం. ఈ లోకానికి మయుడు ప్రభువు. రాక్షసుల పట్టణాలను నిర్మించినది అతనే. శివుడు త్రిపురాసుర సంహారం చేసినప్పుడు మహావిష్ణువును మయుడు శరణు కోరాడు. ఆయన మయుణ్ణి కరుణించి తలాతలానికి రాజును చేశాడు. ఐదవది మహాతలం. తలాతలానికి దిగువన ఉండే మహాతలంలో క్షుద్రవ సంతానమైన సర్పరాజులు ఉంటాయి. ఒక్కొక్క దానికి అనేక పడగలుంటాయి. నారాయణుడి వాహనమైన గరుత్మంతుడంటే భయంతో అనుక్షణం కలవరపడుతూ జీవిస్తాయి. ఆరవది రసాతలం. మహాతలానికి కింద ఉండే రసాతలం దైత్యులు, దానవులు అయిన నివాత కవచులు, కాలకేయులకు నిలయం. వారికి దేవతలతో సరిపడదు, కానీ శ్రీహరికి లొంగి ఉంటారు. ఏడవది పాతాళం. అన్నిటికన్నా దిగువన ఉండేది పాతాళ లోకం. శంకుడు, మహాశంకుడు, ధనుంజయుడు మొదలైన మహానాగులు ఇక్కడ ఉంటాయి. వాటిలో కొన్నింటిని 5, మరికొన్నింటికి 10, ఇంకొన్నింటికి 100 తలలు ఉంటాయి. వాటి పడగల మీద మణులు మెరుస్తూ ఉంటాయి. వాటి మెరుపులు పాతాళంలోని చీకట్లను తొలగిస్తూ ఉంటాయి. పాతాళలోకం అడుగున ఆదిశేషుడు ఉంటాడు. అనంతుడు, సంకర్షణుడు అని పేర్లు ఉన్న ఆయన తల మీద ఆవగింజల ఈ భూమండలం ఉంది. ఫ్రెండ్స్, మరి ధ్యానం చేయండి. అందరూ ధ్యానం ఎలా చేయాలి ఫ్రెండ్స్? సుఖాసనంలో కూర్చోవాలి. చక్కగా చేతులు రెండూ కలుపుకొని కళ్ళు మూసుకొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం అంటే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్.